వైసీపీ పాలనలో గుంటూరు ప్రగతి కుంటుపడిందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గల్లా మాధవి ఆరోపించారు. మౌలిక వసతుల లేమితో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కునారిల్లుతుందని అన్నారు. శివారు కాలనీ వాసులకు కనీస అవసరాలు కూడా కల్పించలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. స్థానిక 36వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు గుడపాటి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ప్రతి గడప మాధవికి అపూర్వ స్వాగతం పలికింది. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను మాధవి వివరించారు. అందుకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు ఆమె పంచారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా మాధవి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 36వ డివిజన్ ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు మన్నవ మోహనకృష్ణ, నేరెళ్ల సురేష్, శ్రీరామ్ ప్రసాద్, ఆలహరి, బండారు వెంకటేశ్వరరావు, ఎన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 36 వార్డులో ప్రచారం చేసుకోవడం జరుగుతుందండి. ఇంటింటికి వెళ్తున్నాము. ఎంతో ఆదరంగా మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా విజయం మీదేనమ్మా, మీరేమీ కంగారు పడకండి అని చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క చోట. అలాగే మీరు చూస్తే ప్రతి ఒక్క డివిజన్ హెడ్, బీజేపీ, టీడీపీ, జనసేన యొక్క నాయకులు, కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళకి తెలిసిన కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి బయటకు ముందే నుంచోబెట్టి వాళ్ళని మమ్మల్ని ఆహ్వానించేలాగా వారు చేస్తున్నారు. చాలా అద్భుతంగా మా ప్రచారం కొనసాగుతూ ఉంది. ఇక్కడ కూడా యథావిధిగా డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలు పెన్షన్లు లేవని, వాళ్ళ పెన్షన్లు తీసేస్తున్నారు అని చెప్పి చాలామంది చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం వచ్చి రాగానే ఈ విషయం మీద దృష్టి పెట్టి వాళ్ళకి సత్వరమే పెన్షన్లు అందేలాగా చేస్తాము. బాబు గారు ఆల్రెడీ ముందే చెప్పారు, 3 నెలల పెన్షన్ కూడా ఒకటేసారి వాళ్ళకి జమ చేయడం జరుగుతుంది, వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చి ఇవ్వడం జరుగుతుంది అని బాబు గారు మొన్న షూరిటీ ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వం వచ్చి రాగానే వీరి పెన్షన్లన్నీ కూడా మేము అందజేసే ప్రక్రియని మొదలుపెట్టి చాలా తొందరగానే దాన్ని ముగిస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి హామీ ఇస్తూ మా ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు 36వ వార్డు మా జనసేన వార్డు ప్రెసిడెంట్ రోళ్ల కోటేశ్వర ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గల్లా మాధవి గారి డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతుంది. ప్రజలు నీరాజనాలు పడుతున్నారు, మంగళహారతులు ఇస్తున్నారు. ఇన్నాళ్ళు ఎక్కడికి పోయారని చెప్పి మీరు ఇబ్బంది పడుతున్నారు. ఇన్నాళ్ళు బాగా లేట్ అయిపోయింది, మీరు ముందు కనుక వచ్చి మా బతుకులు బాగుపడాయి అని చెప్పుకుంటున్నారు. ఉద్యోగాలు లేక, ఉపాధులు లేక, పరిశ్రమలు లేక జనాలంతా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలని పరిస్థితి వచ్చింది. అందరూ ఉద్యోగాలు లేక గంజాయి కొడుతూ ఇంట్లో ఉంటూ తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుతోనే వాళ్ళు దొంగతనాలకి, దొరతనాలకి అలవాటు పడిపోయి జనాలను ఇబ్బంది పడతారు, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఏదో పగలు తీసుద్దని చెప్పి చిలకలూరుపేట డాన్ రజనమ్మ అమ్మ అంటారు, ఏమో ఎవరికో తెలియదు, ఎవరికి అమ్మో తెలియదామా, అక్కడ పనికిరాని చెత్తను తీసుకొచ్చి ఇక్కడ వేశారు, మన ఎత్తినేశారు. ఆమె వచ్చేది లేదు, గెలిచేది లేదు. కానీ ఇక్కడ మంచి మనిషి గల్లా మాధవి గారు, ఆమె గతం నుంచి కూడా ఎన్నో మంచి పనులు చేసి సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఆమెకు ఆ ఓటు వేసి కనుక గెలిపిస్తే మన నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తున్నాను. అందరూ ఉమ్మడి అభ్యర్థి గల్లా మాధవి గారికి ఓటేసి గెలిపించారు. జనసేన, బీజేపీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి గల్లా మాధవి గారి ప్రచారం ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 36వ డివిజన్లో జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తూ ఉంది. ప్రతి చోట కూడా, ప్రతి ఇంట కూడా ప్రజలందరూ కూడా మాధవ్ గారిని ఆదరిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గల్లా మాధవ్ గారిని, అలానే గుంటూరు ఎంపీ అభ్యర్థిగా శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని భారీ మెజారిటీతోటి గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనతో విసిగిపోయారు ప్రజలందరూ. రాష్ట్ర అన్ని రంగాల్లో కూడా వెనుకబడింది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు అందరూ కూడా మార్చి మే 13 కోసం ఎదురు చూస్తున్నారు. ఓటు అనే బ్రహ్మాస్త్రంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిగొట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా. 36వ డివిజన్ స్తంభాలు గరువులో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన బలపరిచిన అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి గల్లా మాధవి గారి ప్రచారం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిరకాల సమస్యలు, రైలు పట్టాలలో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వటం కానీ, రైలు కట్ట మీద ఉన్నటువంటి, అలాగే త్రాగునీటి సమస్య కానీ, వీటన్నిటి మీద మేము గతంలో కూడా నగరపాలక సంస్థ సమావేశంలో వీటన్నిటి మీద పోరాటం చేశాం. ఈ రైల్వే కట్ట మీద ఉన్నటువంటి స్థలాల విషయంలో డిఆర్ఎం గారిని జయదేవ్ గారి ఆధ్వర్యంలో కలవడం జరిగింది. అప్పుడు ఏదైతే ఎలక్షన్స్ ముందు కనుక వైసీపీ పార్టీ వాళ్ళు ఒక రాజకీయం చేసి దీన్ని లేపాలని చూశారో, ఆ రోజున మేమందరం వెళ్ళి జయదేవ్ గారి సమక్షంలో పోరాటం చేశాం. అదేవిధంగా రేపు పెమ్మసాని గారి ఆధ్వర్యంలో ఎంపీ గారు అయిన తర్వాత పెమ్మసాని గారు కానీ, గల్లా మాధవ్ గారు కానీ ఆధ్వర్యంలో
దీన్ని మేము శాశ్వత పరిష్కారం చేస్తాం. రైల్వే వాళ్ళకి ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాలని చెప్పి కూడా మేము గతంలో కూడా చెప్పున్నాం. అవన్నీ తీర్చి ఈ ప్రాంతంలో అందరికీ పట్టాలు ఇప్పించి ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరలా పూర్వవైభవం తీసుకొచ్చి ఈ ప్రాంత వాసులకి మంచినీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ లేకుండా చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము హామీ ఇస్తూ ప్రతి ఒక్కరూ దయచేసి ఎవరో మాయమాటలని ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన అభ్యర్థుల్ని మీరు ఎన్నుకోవద్దు. ఎందుకంటే ఆమె చరిత్ర చూసాం. గతంలో ఏదైతే ఆమె చేసిన భూదందాలు కానీ, అక్కడ షాపుల దగ్గర బంగారపు కొట్లాలు కానీ, ఏ వ్యాపారం చేయాలన్నా ఆమె కప్పం కట్టాలి. ఆమె కప్పం కడితేనే అక్కడ బతికే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో చిలకలూరుపేట ప్రజలందరూ చీకొడితే ఆమెను జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రేమతో ఏదైతే అక్కడ వేమవరంలో ఎస్సీ భూములు ఉన్నాయో